మొన్నటి వరకు మొంతా తుఫాన్ ఏపీని ప్రభావితం చేయగా ఇప్పుడు మరో తుఫాన్ పడగ విప్పింది. శ్రీలంకను అతలాకుతలం చేసిన దిత్వా తుఫాన్ దూకుడు పెంచి దూసుకొస్తోంది. శ్రీలంకలో జలప్రలయం సృష్టించిన దిత్వా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో మరింతగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు 200 మిల్లీలీటర్లకు పైగా మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ బ్యూరో హెచ్చరించింది. శ్రీలంకలో దిత్వా తుఫాన్ కారణంగా 159 మంది మరణించారు. విమానాలు రద్దు కావడంతో శ్రీలంకలో భారత్ ప్రయాణికులు చిక్కుకుపోయారు. దాదాపు 25 మంది తెలుగు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు తమను భారత్కు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా ఉండనుంది. రాబోయే 2 రోజుల పాటు తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు అధికారులు. దక్షిణ ఆంధ్రప్రదేశ్లో మెరుపులు, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా ప్రకాష్, కడప, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సముద్రం ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. దిత్వా తుఫాను ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.